అనగనగనగా ఒక చిన్నారి ఆడుకుంటుండగా ఒక విషయం తెలిసింది. అరే వా! హెవెన్‌లో మంచి యమ్మీ ఫ్రూట్స్ దేవుడు పంచిపెడుతున్నాడట అని బుడి బుడి అడుగులు వేసుకుంటూ స్వర్గానికి రీచ్ అయ్యేసరికి ఆ చక్కటి ఫ్రూట్ తీసుకోవడానికి అందరూ క్యూలో నుంచోవడం చూసి చిన్నారి కూడా లైన్‌లో నుంచున్నాడు. ఆహా! ఐయామ్ సో ఎక్సైటెడ్ టు టేక్ ఎ ఫ్రూట్ ఫ్రమ్ గాడ్ అని ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తన వంతు రాగానే వచ్చింది. దేవుడికి నమస్కరించి తన చిన్ని చిన్ని చేతులతో ఫ్రూట్ పట్టుకోగా అరెరే! జారిపోయింది పాపం. అంతే మనోడి మొహం వాడిపోయింది. పక్కనే ఉన్న దేవతలన్నారు, మళ్ళీ మరో ఫ్రూట్ కావాలి అంటే యూ హ్యావ్ టు స్టాండ్ ఇన్ ఎ లైన్ అగైన్ అని. ఆ లైన్ ఏమో ఇంకా పెద్దదైపోయింది. అయ్యయ్యో! అందరి ఫేసెస్‌లో ఫ్రూట్స్ తీసుకున్న హ్యాపీనెస్‌ని చూసి, అరే! నాకు ఇలా జరిగిందేంటి అని కొద్దిగా ఫీల్ అయ్యాడు. నో వే! ఎంతసేపైనా సరే నేను ఎలాగైనా ఈసారి తీసుకోవాల్సిందే అని లైన్‌లో నుంచున్నాడు మళ్ళీ. ఈసారి గాడ్, నా చిన్ని కన్నా ఇందాక నీకు ఇచ్చిన ఫ్రూట్ కుళ్ళిపోయిందిరా, అందుకే కింద పడిపోయేలా చేశాను. ఈసారి నా తోటలోకెల్లా మోస్ట్ యమ్మియెస్ట్ ఫ్రూట్ నీకు ఇద్దామనుకున్నా, అయితే అది ఇంకా గ్రోయింగ్ స్టేజ్లోనే ఉంది, అందుకే నేను వెయిట్ చేయించా. ఇదిగో ఇది నీదే. కొన్నిసార్లు ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా మనం అనుకున్న పని ఫినిష్ అవ్వకపోవచ్చు. అంటే నీకు ఇంకా ఏదో ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ ఎదురు చూస్తుంది అని అర్థం చేసుకోవాలి మనం. మొన్న సండే బుక్లో ఈ కథ చదివా. బాగా నచ్చి మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు నచ్చిందా?